సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం జూలై 8 మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. ఇవాళ మార్నింగ్ స్టాక్ మార్కెట్స్ కొంత గ్యాప్ డౌన్ వచ్చిన 100 పాయింట్స్ నిఫ్టీ డౌన్ అయినా ఈవినింగ్ వచ్చేపాటికి దాదాపు 2% డౌన్ అయ్యి 516 పాయింట్స్ డౌన్ అయింది. పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో చూస్తే ఇది ఒక పెద్ద ఫాలు. ఇది యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు చేసిన మరొక స్టేట్మెంట్ వల్ల ఇండియన్ మార్కెట్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున లాస్ అయిపోయినాయి. అలాగే నిఫ్టీ బ్యాంక్ చూసుకుంటే 56,742 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 1460 పాయింట్లు నష్టపోయింది. అలాగే సెన్సెక్స్ 76,500 దగ్గరికి వచ్చి క్లోజ్ అయింది. అంటే దాదాపు 1677 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ ముఖ్యంగా అన్ని 2.5%, సెన్సెక్స్ 2%, అలాగే నిఫ్టీ 2% ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇంత ఇదిగా లేదు. అలాంటిది 2% లాస్ అవటం జరిగింది. సో అలాగే క్రూడ్ ఆయిల్ చూస్తే ఒక్కసారిగా 6% పైకి ఎగ్గబాకింది. 6,500 నుంచి ఇప్పుడు 7,100 దాకా వచ్చింది. సో ఏం జరుగుతుంది మార్కెట్లో, ఏమైపోతుంది? మొన్నటిదాకా బాగుంది. ఇరాన్ యుఎస్ మార్కెట్స్, ఇరాన్ యుఎస్ ట్రంప్ గారు ఒక అగ్రిమెంట్కి వచ్చారు అన్నది. నిన్న మొన్న 2-3 షిప్స్ డిస్టర్బెన్స్ అవటం వల్ల వీళ్ళు పనిష్మెంట్ స్ట్రైక్స్ అన్నారు. ఒకసారిగా మళ్ళీ ఈ యుఎస్ శాంక్షన్స్ వేస్తున్నాం అన్నారు. సో ఫెడ్ వడ్డీ రేట్లు వచ్చే టైంలో ఇలాంటి గందరగోళాన్ని చూస్తుంటే ఇది నిజం అనాలా, లేకపోతే మళ్ళీ ఒకసారి మ్యానిపులేషన్ అనాలా అనేది అర్థం కావట్లేదు. గత 4 నెలలుగా చూస్తుంటే ట్రంప్ గారు పరిస్థితి చూస్తుంటే ఇది ఒక సీరియస్గా మనం ఏంటంటే ఈ ఒక ఎవ్రీ స్టేట్మెంట్కి హెవీగా ఎమోషన్స్ అయిపోయి అందరూ కూడా సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతున్నారు. ఇండియాలో ఇంత డిస్టర్బెన్స్ ఇంకా వార్ అవ్వలేదు, అసలు వార్ కూడా జరగలేదు. 2.5% ఫాల్ అనేది పెద్ద ఎత్తున. దీన్ని బట్టి ఏంటంటే ఇండియన్ పీపుల్ ఎంత ఎమోషనల్గా ఉన్నారు. అలాగే ట్రేడ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ కానీ ఎంత వల్నరబుల్గా అయిపోతున్నారు అనేది ఇవాళ ఫాల్ని అర్థమవుతుంది. యాక్చువల్గా అయితే మార్కెట్స్ ఇంత కొలాప్స్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ న్యూస్ అంత ఇంటెన్సిఫై అవుతుందా, మళ్ళీ వార్ వస్తుందా అని చాలామంది ఏమవుతున్నారంటే గడగడలాడిపోయినట్టు అనిపిస్తుంది. సో మార్కెట్స్ మనం చూసాము, వార్ వచ్చినా కూడా మనకి ఇంత తగ్గలేదు. ఇప్పుడు 23,000 వచ్చింది, మళ్ళీ పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది. కాబట్టి ఏంటంటే మేము చెప్పేది అంత ప్యానిక్ అవ్వకండి, ఇన్వెస్ట్ చేసుకోండి. ట్రేడ్ రాకపోతే టెక్నికల్స్ లెవెల్స్ రాకపోతే వదిలేసేయండి. కానీ మీరు రాంగ్ ట్రేడ్స్ చేసుకోవటం కానీ రాంగ్ అయిపోవటం, మీ యొక్క మెయిన్ ఫైనాన్స్ని కాపాడుకోవటం అనేది ఇంపార్టెంట్ అనేది ఇప్పుడున్న పరిస్థితిలో అర్థమవుతుంది. మీకు అది చెప్తున్నాం. సో ఏంటంటే ఎందుకంటే మనం ఇక నెక్స్ట్ 2 ఇయర్స్ ట్రంప్ గారు ఉంటారు కాబట్టి మార్కెట్స్ కూడా ఇలాగే ఉంటాయి, అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. ఏదో ఒక ఇష్యూలో ఆయనతో ఎప్పుడు వర్రీ ఉంటుంది కాబట్టి మనమే మన యొక్క ఫండ్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ చూస్తే ఏ సెక్టర్స్ బాగా డౌన్ అయ్యాయని చూస్తే బ్యాంకింగ్ సెక్టర్ దాదాపు 2.5% డౌన్ అయింది. ఎందుకంటే ఇది అంతకుముందు బాగా పెరిగిన సెక్టర్ బ్యాంకింగ్ సెక్టర్. ఈ ర్యాలీలో యాక్సిస్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే అక్కడే ఉంది. ఇప్పుడు ర్యాలీలో హెచ్డిఎఫ్సి బ్యాంకే ఎక్కువ పార్టిసిపేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, అలాగే ఇండస్ఇండ్ బ్యాంకు ఇవన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. సో వీటిని బై అండ్ డిప్స్ లాగా మళ్ళీ తీసుకోవచ్చు. పర్టికులర్గా యాక్సిస్ బ్యాంక్ తీసుకుంటే దాదాపు 100 పాయింట్స్ డౌన్ అయింది. 1390 మొన్న హై, ఇప్పుడు 1300. మొన్న లో వచ్చి 1240, అక్కడి నుంచి 1380 దాకా పైకి వెళ్ళింది. సో ఇది మళ్ళీ ఇక్కడ బై అండ్ డిప్స్ లాగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకుంటే దాదాపు 1430 నుంచి ఇవాళ 1380 దాకా వెళ్ళింది. దాదాపు 50-60 పాయింట్స్ డౌన్ అయింది. సో అలాగే ఎస్బీఐ అయితే రెగ్యులర్గా 1050 ఉంది, అక్కడి నుంచి ఇప్పుడు 1017 అలా వచ్చింది. సో ఇవన్నీ బ్యాంక్స్ అన్నీ కూడా ఒక కొంచెం కరెక్షన్ దిద్దుబాటుకి వచ్చింది. అలాగే ఫైనాన్స్ కంపెనీస్లో చూస్తే చోళా ఫైనాన్స్ ఒకటి చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసి 1870 ఆ రేంజ్ నుంచి ఇప్పుడు 1770 ఆ రేంజ్ ఉంది. ఇది బాగా 100 పాయింట్స్ తగ్గింది. ఇది మంచి
అప్ ట్రెండ్‌లో వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ 1720, 1730లో మంచి ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు అనేది అర్థమవుతుంది. టెక్నికల్‌గా కూడా పాజిటివ్‌గా ఉంది. సో, అలాగే ఇప్పుడు ఇవాళ తగ్గిందా అలా చూస్తే ఇండిగో ఒకటి తగ్గింది. ఇండిగో తీసుకుంటే ఇండిగో కూడా అంతకుముందు మంచి రికవరీ వచ్చింది. 4,300 నుంచి ఇప్పుడు అది 5,500 దాకా వెళ్ళింది. అలాంటిది ఇవాళ దాదాపు 5% ఫాల్ అయింది. సో, అది మళ్ళీ ఆయిల్ రేపు రికవర్ అయినప్పుడు ఇది కూడా దీని మీద కూడా ఒక లుక్ వేసుకొని 5,000 అలా వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. సో, ఈ మార్కెట్ ఏంటంటే బేసిక్‌గా ఇన్వెస్టర్స్‌కి బావుంటుంది. కంప్లీట్‌గా ట్రేడర్స్‌కి ఫేవర్‌గా లేదు. అంటే మనం బారోడ్ స్ట్రెంగ్త్ ఇప్పుడు రూ. 1,00,000 మనది ఉంటే 3,00,000 ఎంటీఎఫ్ తీసుకుంటాను. వాటిలో ట్రేడ్ చేస్తానంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి రూ. 1,00,000 ఉన్నోళ్ళు 50,000 ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ 50,000 మళ్ళీ తగ్గినప్పుడు కొనుక్కుంటాను అనే వాళ్ళకి నిజంగా బాగా కలిసొస్తుంది. ఓన్లీ ఓవర్ ట్రేడ్ చేస్తాను, లేకపోతే ఆప్షన్స్ విపరీతంగా చేస్తాను అనే వాళ్ళెవరికీ కూడా మార్కెట్ ఫేవర్‌గా లేదు. సో, కాబట్టి ఎందుకంటే వోలటిలిటీ హెవీగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇండిగో ఉంది. వీటిని బై అండ్ డిప్స్ లాగా చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్‌లో 1 వీక్, 10 డేస్ అలా వెయిట్ చేస్తున్నంటే ఒక మంచి ఆపర్చునిటీ అయితే వస్తూ ఉంటుంది. సో, ఇది. సో, అలాగే ఎల్ఎన్‌టీ ఒకటి తగ్గుతుంది. దాదాపు ఎల్ఎన్‌టీ 4,300 నుంచి ఇప్పుడు 3,800 అలా వచ్చింది. సో, ఈ ఆటోమొబైల్ కంపెనీస్ కూడా తగ్గుతున్నాయి. ఆటోమొబైల్ గానీ, ఈ తర్వాత ఇది ఫార్మా కంపెనీసు, టెక్ కంపెనీసు ఇవన్నీ కూడా మంచి పెర్ఫార్మెన్స్ వస్తున్నాయి. సో, ఇవాళ ఫైనాన్స్ వచ్చి 2% మైనస్ అయింది. అలాగే ఐటీ 2%, 1.5 2% ఆల్మోస్ట్. ఇన్ఫ్రా కూడా బాగా డౌన్ అయినాయి. ఈ మధ్య ర్యాలీ బాగా ఇన్ఫ్రాలో ఉంది. ప్రెస్టీజ్ కానీ, లోదా కానీ, అలాగే ఓబరాయిల్టీ కానీ, డిఎల్ఎఫ్ ఇవన్నీ బాగా వెళ్తున్నాయి. ఇవి చిన్న కరెక్షన్ దిద్దుబాట్లు వచ్చాయి. గోద్రేజ్ ప్రాపర్టీసు సో, వీటి మీద కూడా ఒక లుక్ వేయొచ్చు. సో, ఇవి కూడా మళ్ళీ బై అండ్ డిప్స్ మళ్ళీ ర్యాలీ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మూవ్‌మెంట్ ఉన్నాయి. సో, ఇది కూడా ఒక కరెక్షన్ కూడా హెల్తీ అనుకోవచ్చు. ఎందుకంటే హై లెవెల్‌లో ప్రాఫిట్ బుకింగ్ అయ్యి మళ్ళీ కింద లెవెల్‌లో మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేది గెయిన్ అవుతుంటాయి. సో, ఓవరాల్‌గా బ్యాంక్ నిఫ్టీ రేపు కూడా ఎలా ఉంటుంది అంటే యుద్ధ తీవ్రతను బట్టి రేపు కూడా ఇదే కంటిన్యూ అవ్వచ్చేమో. టెక్నికల్‌గా నిఫ్టీని ఇది కేవలం మా యొక్క సెబీ రూల్స్ ప్రకారం మేము ఓన్లీ ఒక ఎడ్యుకేషన్‌లా చెప్తున్నాం గానీ, మీరు కూడా 1, 2 సార్లు చూసుకోండి. సో, చార్ట్ ప్రకారం చూస్తే టెక్నికల్‌గా ఇప్పుడు 23,800 సపోర్ట్ వచ్చింది. ఇది లాస్ట్ లో లెవెల్‌లో వచ్చి 23,500, 600 దగ్గర మళ్ళీ మేజర్ సపోర్ట్ అయితే మళ్ళీ కనపడుతుంది. రేపు కూడా మార్నింగ్ కొంచెం డౌన్ అయినా మళ్ళీ ఈవినింగ్ ఏదైనా పికప్ అవ్వచ్చు. సో, కాబట్టి మీరు వెయిట్ అండ్ వాచ్ చేసుకొని మీ యొక్క రిస్క్ మేనేజ్మెంట్‌ని జాగ్రత్తగా చూసుకొని కాషియస్‌గా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థాంక్ యూ అండి. నమస్తే.